నమస్కారం. ఈరోజు మనం చేతన్ భగత్ రాసిన 400 డేస్ పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మా దగ్గర దీనిపై వచ్చిన సమీక్ష ఉంది. అవును. ఆ సమీక్ష ఆధారంగా అసలీ పుస్తకంలో ఏముంది, దాని బలాలేంటి, బలహీనతలేంటి అవన్నీ చూద్దాం. సరే, ఈ సమీక్ష ఏమంటోందంటే ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అంట. చేతన్ భగత్ స్టైల్ మనకు తెలిసిందే కదా. అంటే సమకాలీన భారతీయ సమస్యలు వాటిని తేలికైన కథనంలో చెప్పడం. నిజమే. ఆ మార్క్ ఈ పుస్తకంలో ఉందా లేదా అన్నది చూడాలి. అవును, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. కథ అంటే సమీక్ష ప్రకారం 2 మెయిన్ ట్రాక్స్లో నడుస్తోందన్నమాట. ఒకటి అలియా అనే ఒక 12ఏళ్లమ్మాయి. సడన్గా మాయమైపోవడం. ఓ. ఆమె తల్లి ఇంకా కేశవ్ అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్, సియా అనే ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్లంతా కలిసి ఆ అమ్మాయిని వెతుకుటారు. ఇది థ్రిల్లర్ పార్ట్. హ్మ్. రెండో ట్రాక్ ఏంటంటే ఇదే కేశవ్కి అతని గర్ల్ఫ్రెండ్ సౌరభ్కి మధ్యున్న రిలేషన్షిప్. వాళ్ల మధ్య కొన్ని సవాళ్లు అనమాట. అలాగా? ఎలాంటివి? వాళ్ల జీవిత లక్ష్యాలు వేరుగా ఉండటం, సమాజం నుంచొచ్చే ఒత్తిళ్లు అలాంటివి. ఈ 2 కథలు చివరికి కలుస్తాయని సమీక్షలో ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ విషయమేంటంటే ఈ కథనం ద్వారా భగత్ గారు పట్టణ భారతదేశంలో పేరెంటింగ్ ఎలా ఉంది, మోడర్న్ రిలేషన్షిప్స్, సోషల్ మీడియా ప్రభావం, ఇంకా సామాజిక ఒత్తిళ్లు ఇలాంటి థీమ్స్ని టచ్ చేస్తున్నారని ఆ రివ్యూ చెప్తోంది. అవును, ఇది మనం ఆయన రచనల్లో తరచుగా చూసేదే కదా. అంతేగా, ఆయన కావాలనే కాంప్లెక్సిటీని తగ్గించి ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యేలా, అర్థమయ్యేలా చూస్తారు. ఆ రిలేటబిలిటీయే ఆయన బలం అన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి సమీక్షకుడు ఈ పుస్తకంలో మెచ్చుకున్నవేంటి పాజిటివ్స్? ముఖ్యంగా ఆయన చెప్పింది సులభంగా చదవగలిగే శైలి, చాలా క్యాజువల్గా సంభాషణ రూపంలో ఉంటుంది కదా. అవును, పేజీలు ఫాస్ట్గా మూవ్ అవుతాయని అంటుంటారు. అవును. దాంతోపాటు ఈ రోజుల్లో యూత్, అర్బన్ మిడిల్ క్లాస్ ఫేస్ చేసే ఇష్యూస్ అంటే ప్రేమ, కెరియర్, ఫ్యామిలీ ఇలాంటివి రిలేట్ అయ్యేలా ఉన్నాయని కూడా అన్నారు. ఇంకా థ్రిల్లర్ యాంగిల్ ఉండటం వల్ల కథనం స్పీడ్గా వెళ్తుందని కూడా మెన్షన్ చేశారు. సరే, అదంతా బానే ఉంది. కానీ కొన్ని నెగటివ్స్ కూడా చెప్పినట్టున్నారు కదా. కథనం ఊహించొచ్చు అంటున్నారు. అవును, అది ఒక ప్రధాన విమర్శ అన్నమాట. అంటే కొంచెం థ్రిల్లర్స్ చదివే అలవాటున్న వాళ్ళకి క్లైమాక్స్ అంత పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపించకపోవచ్చు అని. ఓ. దానికి తోడు పాత్రల చిత్రణ, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకాస్త డెప్త్గా ఉంటే బావుండేదని, అవి కొంచెం సూపర్ఫిషియల్గా, పరిమితంగా అనిపించాయని కూడా అభిప్రాయపడ్డారు. అంటే ఆ సింపుల్ స్టైల్, ఫాస్ట్ పేస్ కోసం క్యారెక్టర్ డెప్త్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారనంటారా? బహుశా. అలాగే కొన్ని సీరియస్ ఇష్యూస్ని టచ్ చేసినా కూడా, అంటే సామాజిక, మానసిక సమస్యలు, వాటిని కొంచెం సింప్లిఫై చేసి ఈజీ సొల్యూషన్స్ వైపు వెళ్ళినట్టు అనిపించిందని, దానివల్ల ఆ ఇమోషనల్ ఇంపాక్ట్ తగ్గిందని కూడా సమీక్షకుడు ఫీల్ అయ్యారు. ఇది కూడా భగత్ స్టైల్లో కొంచెం కనిపిస్తుంది కదా. అవును, కానీ ఈ పుస్తకంలో అది మరికాస్త స్పష్టంగా ఉందేమో అని సమీక్ష చదివితే అనిపిస్తుంది. మరి మొత్తం మీద చూస్తే ఈ రివ్యూ ప్రకారం 400 డేస్ ఎలా ఉంది, ఎవరిని ఆకట్టుకుంటోంది? సమీక్ష సారాంశం చూస్తే ఇది చేతన్ భగత్ ఫ్యాన్స్కి, ఇంకా లైట్ రీడింగ్ ఇష్టపడే వాళ్లకి, రొమాన్స్, డ్రామా, కొంచెం సస్పెన్స్ ఇవన్నీ కలిపిన ఇండియన్ ఫిక్షన్ని ఎంజాయ్ చేసేవాళ్లకి మంచి టైంపాస్ బుక్ అన్నమాట. అంటే చదవడం ఈజీ, కొన్ని ఆలోచనలొస్తాయి. అవును. కాని ఒక పక్కా థ్రిల్లర్, ఊహించని మలుపులు, చాలా లోతుగా ఉండే కథనం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం నిరాశపడొచ్చనిపిస్తోంది. సరిగ్గా అదే పాయింట్. ఈ సమీక్ష కూడా అదే అంటోంది. 400 డేస్ అనేది చేతన్ భగత్ టిపికల్ ఫార్ములాలోనే ఉంది. ఈజీ రీడబిలిటీ, కంటెంపరీ ఇష్యూస్, కానీ గొప్ప క్రియేటివిటీ లేదా కొత్తదనం ఆశించలేము అని. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది కదా. మనం ఒక పుస్తకం తీసుకునేటప్పుడు రచయిత తెలిసిన స్టైల్ ఇచ్చే కంఫర్ట్, ఆ సౌలభ్యం ముఖ్యమా, లేక కొత్తదనం, కాంప్లెక్సిటీ ఇచ్చే ఛాలెంజ్ ముఖ్యమా? నిజమే, దీని గురించి ఆలోచించొచ్చు.